నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ ప్రైడ్ సోలాడ్ సో వచ్చేసి ఇప్పుడు పాపము పేద ఫ్యామిలీ ముగ్గురు కొడుకులు ఆమె నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఆడాడ కాయ కష్టం చేసుకొని పిల్లల్ని పెంచింది. మొన్న మా కేసీఆర్ సార్ డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు వీళ్ళకు. బట్ వచ్చేసి వీళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు శవానికి దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి వీళ్ళ ఫ్యామిలీది ఉంది. అమ్మ నమస్తే అమ్మ, ఏం పేరమ్మా? ఏం పేరు? లీలా. లీలా అమ్మ. ఏమవుతాడు ఈయన? కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఈయన? ఉంటాడు 30. 30 ఉంటాడమ్మా? ఎక్కువ ఉంటాడా? 40 రాసుకుంది. 40 సంవత్సరాలు. ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది అమ్మా సంతానం? నలుగురా? నలుగురు కొడుకులు. ఈయనకు చచ్చిపోయిన ఆయన బిడ్డలు లేరు. కొడుకులు కూడా చిన్నగానే ఉన్నారు. ఇప్పుడు రామన్పేట మాది రామన్పేటే. డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది. ఇప్పుడు సహాయం ఏం అడుగుతున్నావు? ఇప్పుడు ఉన్నాయా వీళ్ళకి దహన సంస్కారాలకు పైసలు లేవు? ఏముందయ్యా, ఇగో ఇట్లనే ఈ పిల్ల పని, మా కోడలు పిల్ల పనికి పోతేనే ఉంది, లేకుంటే ఏం లేదు. ఆ పిల్లగాడు ఇంకా ఈయన అన్న చేస్తాడు. రోజుకి 200-300 వస్తేనే ఖర్చు ఇంట్లో వాళ్ళకు. ఆయన ఏం చేస్తాడు? ఒక కాలు చేతి ఎట్లుంది మీరు చూస్తూనే ఉంటారు కదా. సో ఎట్లా అంటే చాలా పేద పరిస్థితి. ఈయన తేనె తీస్తుండే, మీద ఏది చేసినా కానీ కష్టం చేసి బతికినోడు. నేను బిచ్చం అడగంగా అయితే నా జిందగీలో ఆయన చూడలే, అమ్మని కూడా చూడలే. ఎందుకంటే ఆమె కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి, నేను చూసినప్పటి నుంచి కష్టమే చేస్తుంది ఆమె. సో దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి. సంజు ఏంది ఆయన కాలు చేతిది, ఆయన కష్టం అంటే ఏది ఒక చేతి, మళ్ళీ భార్య చూస్తే దానికన్నా